మనవడు ఏగంటి మల్లయ్య, శిరిశరం మల్లయ్య, గుంతకార్ల మల్లయ్య. నా మనమడు నా మాట ఇంటి 101 టెంకాయ కొడతా, నిన్నే సేవించుకుంటూ ఉంటా. మొక్కుబడి నీకు ముట్టిస్తా. పచ్చాలు, ఉగ్గుళ్ళు, బెల్లము, ఇక రవ్వ అంతా నీకు సేవ చేస్తామయ్యా స్వామి శిరిశలమ్మలయ్య. పొద్దు పొడిస్తే పండగ, పండగ పబ్బం అనేది గుర్తులేదా మీకు? నన్ను తిడతాను తీరా వాళ్ళ బోగాట్లు బట్టలు తీసిపెట్టురా. అట్లుంటే ఏంటికి వేసుకున్నాను మళ్ళా పండగ అనేది తెలదా? వాళ్ళ తీసిపెట్టు, ఆ బోగాండ్లకి ఇవన్నీ అన్ని గంటలు ఇంట్లో పెట్టు. తీయప్ప పొద్దు పడితే పండగ అదే తీరా. నిజమే కదా పండగ. రేపు పండగ. అప్పట్లో మీరు చిన్నగా ఉన్నప్పుడు శివరాత్రి పండుగ ఎట్లా చేసుకున్నట్టు మీరు? జాగానే బచ్చాలు, బువ్వ, రవ్వ, చారు, బచ్చల చారు, తెల్లవారు జాగానికి బాలె పండ్లు, ఇంకా పండు రసంతోన ఆ శివరాత్రి జాగానికి ఒక్క పొద్దులు కోరుకొని ఉంటాము. అయితే రేపు పండ్లు పలారం అన్ని ఉంటాయి కదా, అన్ని మా ట్యూషన్ తినొచ్చు. తినొచ్చు అంటే అట్టప్ప దేవుడు రేపు పండగ నీవు తినరాదు. నేనే తినరాదు. ఈసారి నువ్వే ఉండు ఒక్క పొద్దు. గదేందేవా ఎప్పుడు నువ్వే ఉంటావు ఒక్క పొద్దు? నాను ముసిల్దాన్ని మెత్తగా అయ్యానే, నాకు కడుపు కట్టలేను. నీకు పండు పలారం తెస్తాం నాయన, ఉండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరిగా ఇంకా పడినావేంద్రా లేవు. గిది వరకు ఏం చేయాలనా? గిది వరకు ఏం చేయాలంటేవేంద్రా? అమ్మాయి ఈరోజు పండగ ఉంది, ఏం చేయాలని? ఇంకేముంటుంది, పండగ నాడే అంత ఉండేది. ఈ రోజుగా పసులకు స్నానం చేయాలి, మోతకాకులు తెంపుకోవాలి, గురువు పూలు తెంపుకోవాలి, అన్ని తీసుకొని మళ్ళీ గంగా స్నానం చేయాలి. టక్క నాడ పెట్టు కడుగుదాం మరి. आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला. అయినా ఇప్పుడు ఎందుకు గడగాలి ఇవన్నీ? గట్ట అంటే ఏంద్రా, రైతుకి ఎన్నె ముక్క లెక్క సంవత్సరం అంతా పొద్దు అంతా కష్టపడతారా? వాటిని ఇప్పుడు పూజలు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం చెప్పు? సంవత్సరంలో 3 పూజలు చేస్తాం. 3 పండగలు ఏవేమైనా? అరే 3 పూజలు అంటే ఇప్పుడు శివరాత్రి, మళ్ళా ఊగాది, తర్వాత ఎరక పండగ. ఆ 3 పూజలు ఖచ్చితంగా చెయ్యాలి. పంపాన గంగతనం ఆకలి అవుతుంది ఇప్పుడే. ఆకలి అయితే అంటే ఎట్లా ఈరోజు ఒక్క పొద్దు ఉండాలి. టక్కన గంగ
ఎక్కడా నువ్వు పోనా ఎంత ఎత్తుంది దాన్ని ఎక్కానంటే కళ్ళు తిరిగిపోతాయి. ఈ చెట్టు ఎక్కనిక నీ కళ్ళు తిరుగుతారా? లేదని నాకు భయం అవుతుంది చెట్లు అంటే. చెప్తాను ఈ శివరాత్రికి శివునికి పూలు తెంపడానికి సంవత్సరం అంతా ఏ చెడుపు రాదంట. అంటే నువ్వెక్కు. అరే పోయినసారి నేనే చెప్పిన దానికి ఈసారి నువ్వు ఎక్కితే నీకు మంచిది అవుతుందా. ఇంకో విషయం, ఎవరైతే దేవునికి పూలు తెంపుతారో వాళ్ళు ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారా? అవునా? అంటే రాయకుండా కూడా పాస్ అవుతుంది. అట్లా చెప్పగల నువ్వు దేవుని మీద నమ్మకం ఉండాలి, రాస్తేనే కదా పాస్ అయ్యేది. పోపో ఎక్కువ టైం అయితే. దీపాలు ఇగో పూలు అన్ని తీసుకొచ్చిన పోయింది శివరాయన టెంకాయలు కొట్టుకొని రారి. మళ్ళా శివరానికి పోవాలనా? పోవాలా, టెంకాయలు కొట్టుకొని రారి. మా వాళ్ళు అయితే కాదబ్బా, ఈడికి ఆకలి అవుతుంది, బొత్త అంతా ఏం లేదు. కాయలు కొట్టి వచ్చినాక తిందురు అన్నం. సరేలే అప్పుడు తిందాంలే, కానీ ఇప్పుడు బుక్కడంతా బుగ్గులు బుక్కి పోతాం. మరి మనం ఒకపోతే కాయలు కొట్టుకురాదు బాబు. సరే ఎలా తొందర పోయి కొట్టుకొని రారి శివరానికి. కొత్త బట్టలు ఉన్నాయి. అయ్యి వద్దన్న, నాకు వల్ల బొట్టు అంటే పడదని. అరే దేవుని బొట్టరా పెట్టుకోకపోతే వల్ల నువ్వే పెట్టుకున్న వల్ల. అరే నువ్వేంద్రా కొబ్బరి తింటున్నావేంద్రా? లేదన్నా నా వల్ల అయితే లేదు, మస్తు ఆకలి అవుతుంది. అరే నీ ఆకలి అయితే ఉపవాసం ఉన్నప్పుడు తినద్దురా. ఉంచురా ఇదొక్కటే. ఆ దేవుడు మూడోకని తెరుస్తారా? నేను భస్మం చేస్తారా? చేయండి. అరే నీ అవ్వగిట్ట తెరిస్తే తిడతారా? అరే తినొద్దురా, నువ్వు తినొద్దు. నువ్వు మంచిగా రారా, చెప్తే కూడా ఇంటలేవు నువ్వు. మంచి ఆడి చెప్తున్నా ఒక్క పొద్దున్నాం రా, కొబ్బరి తినకని. ఒక్క పొద్దున్నప్పుడు దేవుంది తినరాదు. ఏం కాదపా. जय हो शंकरा आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला।